Hi students, today in this class we are going to discuss about hedging strategies relating to futures contract. Students, market is of dynamic nature. మార్కెట్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది, అంటే ఎప్పుడు మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్టాక్ మార్కెట్ లేదా కమాడిటీస్ మార్కెట్ లేదా బులియన్ మార్కెట్ ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. రేట్లు, కాస్ట్, ద ప్రైజ్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ డిరైవేటివ్స్కి వచ్చేటప్పటికల్లా ఈ డెరివేటివ్స్ అన్నీ కూడాను దీస్ ఆర్ బేస్డ్ ఆన్ అండర్లయింగ్ అసెట్స్, నేమ్లీ బాండ్స్, షేర్స్ ఆర్ స్టాక్, ఓకే, షేర్స్ ఆర్ స్టాక్ ఆర్ కమాడిటీస్. అన్నీ కూడాను ఈ డెరివేటివ్స్ అన్నీ కూడాను ఇతర ఆస్తుల పైన ఆధారపడి ఉంటాయి. ఓకే, in this class we are going to discuss about futures hedging strategies, futures contract hedging strategies. There are importantly two types of future hedging strategies. One is long and another one is short. So in this class we are going to discuss in detail about these. Please kindly pay your attention. Thank you. Right. So dear students, explain various hedging strategies using futures. Futures can be used an effective risk management tool. మనకు నష్టాన్ని కలగకుండా, ఏమాత్రం నష్టాన్ని కలగకుండా చూసుకోవడానికి మనము ఒక సాధనంగా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ను ఉపయోగించుకోవచ్చు. ఓకే, దాన్నే మనము హెడ్జింగ్ స్ట్రాటజీ అంటాం. హెడ్జింగ్ అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో పెట్టినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకు నష్టం రాకోకుండా ఉండటానికి మనము అమలుపరిచే వ్యూహాన్నే హెడ్జింగ్ స్ట్రాటజీ అంటాం. సో హెడ్జింగ్ స్ట్రాటజీ యూజింగ్ ఫ్యూచర్స్ కెన్ సెక్యూర్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఏ పొటెన్షియలీ అడ్వర్స్ అవుట్కమ్. మనకు నష్టం కలిగించే అవుట్కమ్ నుంచి లేదా రిజల్ట్ నుంచి మనము రక్షించుకోవడానికి, అంటే నష్టపోకుండా ఉండటానికి ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ అనేది హెల్ప్ అవుతుంది. హెడ్జింగ్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ రిస్క్ ఆఫ్ లాస్ కాజ్డ్ బై ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. మార్కెట్లోని హెచ్చు తగ్గుల వలన వచ్చే నష్టాన్ని మనము తప్పించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతినే హెడ్జింగ్ అంటారు. There are two ways hedger can apply his strategy. హెడ్జర్ అంటే అతను లాంగ్ హెడ్జర్ కావచ్చు లేదా షార్ట్ హెడ్జర్ కావచ్చు. ఏంటి లాంగ్ అంటే? బయ్యింగ్ అన్నమాట. లాంగ్ అంటే అర్థం ఏంటంటే బయ్యింగ్, షార్ట్ అంటే సెల్లింగ్. లాంగ్ అంటే బయ్యింగ్, షార్ట్ అంటే సెల్లింగ్. సో హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఇక్కడ లాంగ్ అంటే ఏమి? ఏ మార్కెట్ పార్టిసిపెంట్ టేక్స్ ఏ లాంగ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్. సో ఏం చేస్తాడు? లాంగ్ పొజిషన్ తీసుకుంటాడు. లాంగ్ పొజిషన్ తీసుకోవడం అంటే ఏం చేస్తాడంటే, భవిష్యత్తులో పర్చేజ్ అన్ అసెట్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో కొంటానని ఒక ఆస్తిని భవిష్యత్తు తేదీలో, ఎగ్జాంపుల్ 1/6/2024న ఒక ఆస్తిని కొంటానని ముందుగానే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. ఓకేనా? అదేం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ ద అండర్లయింగ్ అసెట్. ఇది ఏం చేస్తుంది అంటే, ముందుగానే మనం ఒక వస్తువుని కొనుక్కోవడం అనేది, ఒకవేళ అప్పటికి ధర పెరిగిందిరా అంటే దానికి రక్షణగా మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఈరోజే నేను టొమాటోస్ కేజీ వచ్చి 1/6/2024న
రూపాయలకు ₹10 కొంటానని ఈ రోజే నేను ఒక అసెట్ని ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాను అనమాట. ఎప్పుడు 1/6/2024న ₹10 మీ తోటలో నుంచి టొమాటోలు అట్లా ఒక 10 క్వింటాళ్ళు. క్వింటాల్ అంటే 10 × 100 = 1000 అనమాట. 1000 కేజీలు కొంటాను అని. ఓకే. సో అప్పుడు ఒకవేళ ₹16 ఉన్న కేజీ వచ్చి ₹20 ఉన్న ₹30 ఉన్న మనకు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మనము రక్షణగా ప్రైస్ ఇంక్రీజ్, ధర పెరుగుదలకు సంబంధించిన నష్టాన్ని రాకోకుండా ఏం చేస్తున్నాము, ముందుగానే అవతల వ్యక్తితో, సెల్లార్తో, బయ్యర్గా, మనం బయ్యర్, ఇక్కడ బయ్యర్ అంటే లాంగ్ పొజిషన్ అంటాం దాన్ని. బయ్యర్ తీసుకునే పొజిషన్ లాంగ్ పొజిషన్. ముందుగానే మనము ఏం చేస్తాము, కొంటాం. ఆ రోజున ₹30 ఉన్నా, ₹16 ఉన్నా, ₹20 ఉన్నా మనకు అవతల వ్యక్తి ఎవరు, సెల్లర్ ఏం చేయాల్సి ఉంటుంది, ₹10కు ఇచ్చే తీరాలి. ఓకేనా. ఆ రకంగా లాంగ్ పొజిషన్ ఏం హెల్ప్ చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ ద అండర్లయింగ్ అసెట్. అది ఓకే, రైట్. నెక్స్ట్, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమి? షార్ట్ అంటే ఇక్కడ సెల్లర్ తీసుకునే పొజిషన్, ఇక్కడ బయ్యర్ తీసుకునే పొజిషన్ లాంగ్ అంటే, సెల్లర్ తీసుకునే పొజిషన్ షార్ట్ అంటాం. ఏ మార్కెట్ పార్టిసిపెంట్ టేక్స్ ఏ షార్ట్ పొజిషన్ ఇన్ ఏ ఫ్యూచర్స్ మార్కెట్. షార్ట్ పొజిషన్ అంటే ఏం చేస్తాడు, మనమే, అంటే ఎగ్జాంపుల్ మనతోనే, ఎగ్జాంపుల్ ఈ రోజున టొమాటోస్ ఉన్నాయనుకోండి, అంటే ఐ మీన్ మనము టొమాటోస్ అమ్ముతామని మనము కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాం. ఎప్పుడు 1/6/2024. సెల్లర్ తీసుకునే పొజిషన్ గుర్తుపెట్టుకోండి, దాన్నే షార్ట్ పొజిషన్ అంటాం. బయ్యర్ తీసుకునే పొజిషన్ ని లాంగ్ అంటే, సెల్లర్ తీసుకునే పొజిషన్ ని షార్ట్ అంటాం. ఓకే. సో ఏం కుదుర్చుకుంటాం, మనం అమ్ముతామని కుదుర్చుకుంటాం. సెల్ అండ్ అసెట్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు, సేమ్ 1/6/2024. ఇదేం చేస్తుంది, ధరలు తగ్గినప్పుడు రక్షణగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ టమోటోలు ₹7, ₹8 లేదా ₹7 లేదా ₹6, ₹5, ₹4, ₹2 లేదా ₹3, ₹1 ఇట్లా పడిపోయినాయనుకో, అలాంటి నష్టాన్ని రాకోకుండా మనం ముందుగానే అమ్మే కాంట్రాక్ట్లో మనము ఎంటర్ అవుతాం అనమాట. అమ్మే కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతాం. దానివల్ల మనకి ఎంత వస్తుంది, రమారమి ₹10 వస్తుంది. అంటే ధరలు తగ్గుతాయనే భయంతో ముందుగానే ఒక సెల్లర్గా మనము బయ్యర్తో కుదుర్చుకునే కాంట్రాక్ట్నే షార్ట్ పొజిషన్ కాంట్రాక్ట్ అంటాం. ఓకేనా. లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ అంటే ముందు, అంటే ఫ్యూచర్లో ఒక మనం కొనాలనుకున్న వస్తువు యొక్క ధరలు పెరుగుతాయమనే భయంతో మనం తీసుకునే పొజిషన్నే లాంగ్ పొజిషన్ అంటాం. ఒక బయ్యర్గా తీసుకునే పొజిషన్ లాంగ్ పొజిషన్ అంటాము, ఒక సెల్లర్గా తీసుకునే పొజిషన్ షార్ట్ పొజిషన్ అంటాము. ఇది ఓకే. దేనికి సూటబిలిటీ ఎవరికి సెట్ అవుతుంది అంటే, a long future hedge is suitable when a market participant has to purchase an asset in the future and wants to lock the price now. అంటే ఎవరికి సూట్ అవుతుంది లాంగ్ ఫ్యూచర్ హెడ్జ్? ఎవరైతే ఫ్యూచర్లో ఒక ఆస్తిని కొనాలనుకొని దాని యొక్క ధర పెరగకూడదని అనుకుంటారో అలాంటి వాళ్ళు లాక్ చేసుకోవచ్చు, ప్రైస్ను ఇప్పుడే లాక్ చేసుకోవచ్చు. అంటే 1వ తేదీ మనకు కావాలి టమోటోస్, కానీ ఆ రోజున రేట్లు పెరుగుతాయనే భయంతో ఈ రోజే మనం ₹10 కేజీ అమ్మో నువ్వు, నేను కొంటాను అని కుదుర్చుకుంటాం అనమాట. అదే షార్ట్ ఫ్యూచర్ హెడ్జ్ ఏం చేస్తుంది, అమ్మే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఏమని, ఒకవేళ రేట్లు తగ్గుతాయమనే భయంతో ముందుగానే సెల్లర్ ఏం చేస్తాడు, బయ్యర్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. నేను మీకు ₹10కి అమ్ముతాను,
ఫ్యూచర్లో అంటే 1/6/2024న అంటే ఏమని ఇక్కడ ఇతను రక్షణ పొందుతున్నాడు, ధరలు తగ్గితే దాని యొక్క నష్టం తనకు రాకుండా చూసుకోవడానికి తీసుకునే పొజిషన్ షార్ట్ పొజిషన్ అంటారు. ఆ రకంగా లాక్ చేసుకుంటారు. అంటే 1/6/2024లో అమ్మడానికి సంబంధించిన ప్రైజును ఈరోజు ఎన్నో తేదీ 6వ తేదీ 6/5/2024నే లాక్ చేసుకుంటారు. ఇది షార్ట్ పొజిషన్ అంటే. This is the important question, my dear students. I hope you have understood this question. నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.